మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి ఇంత కూడా ఎక్కడ కానీ లేదు. కనీసం హామీలు కూడా అమలు పరుస్తా నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కేవలం శాసనసభ 5 రోజులు జరిగితే ఇప్పటి వరకు నిన్న శనివారం నిన్నటి వరకు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతోంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడుకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా, దానికోసమే శాసనసభ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా. ఇది ఒకటే కాదు, ఎందుకో దురదృష్టమే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 14 సంవత్సరాలు 4వ మారు కూడా ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. 2 మార్లు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండడం, తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే, తెలంగాణ ఇవన్నీ ఉన్నప్పుడే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండడం కూడా జరిగింది. ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ, రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లబ్ధి పొందిండొచ్చేమో కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు. గతంలో కానీ ఇప్పుడు కూడా అందరికి కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవారు, ప్రెసిడెన్సీ రాష్ట్రం. తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనసులో ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమకు ముఖ్యంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా చేసుకున్నాం కాబట్టి అది తీసుకున్నాం కాబట్టి, లేకపోతే హైకోర్టు అయినా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయం. కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది, ఇప్పటికే ఒకతూరి మద్రాసు రాష్ట్రంలో నుంచి కూడా ఒకతూరి విడిపోయాం, అలాగే మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది. కాబట్టి ఇవంతా కూడా ఈ తారతమ్యాలు కానీ, లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు, లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు కూడా 3 రాజధానులు అని చెప్పేసి పరిపాలనా రాజధాని కానీ, శాసన రాజధాని, మరి ముఖ్యంగా సీమ ప్రాంతాన్ని అంతా కలిసి కూడా న్యాయ రాజధాని అని చెప్పి పేర్లు పెట్టినా కూడా ఇక్కడ కూడా కర్నూలు కేంద్రంగా తీసుకొని రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయించడం, దాంట్లో భాగంగానే హైకోర్టును తీసుకొచ్చేసి కర్నూలులో కూడా తీసుకొని రావడం, ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం, కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం, హైకోర్టు అక్కడ స్థాపించడానికి, హైకోర్టు అక్కడ తీసుకొచ్చడానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కూడా. ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చి లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక 100 ఏకర్స్ కేటాయించడం, అక్కడ శాంక్షన్ చేయడం, అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు. వాటితో పాటు కూడా హెచ్ఆర్సి అంటే మానవ హక్కుల కమిషన్ కార్యాలయము, అలాగే లోకాయుక్త కోర్ట్స్, ఈ 2 కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా. కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా పెద్ద అన్యాయం కూడా చేసుకోబోతున్నారు.
ఈరోజు హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త కోర్టులు ఇవన్నీ కూడా వెంటనే అక్కడే తాడేపల్లికే తీసుకొని అంటే అమరావతికి కూడా మళ్ళీ కూడా తరలించాలని చెప్పి చేయడం నిజంగా కూడా చాలా తీవ్రమైన అన్యాయంగా కూడా ఈ సీమకు కూడా మేమంతా కూడా పరిగణిస్తున్నాం. ఇది ఇప్పుడు కానీ పెద్ద ద్రోహం కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా ద్రోహం చేసినట్లు ఈ ప్రాంతానికి కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అనేది కూడా అభివృద్ధి కావాలంటే వీటితో పాటు కూడా ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలి. అవి కొత్తగా తీసుకొచ్చేదాన్ని పోను ఇవన్నీ కూడా అంతా కూడా తీసుకొని పోవడం అనేది కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికి ద్రోహం చేసినట్లు. అదే కానీ నా కోర్టులో హైకోర్టుతో పాటు ఇవన్నీ వచ్చింటే దాదాపుగా 43 బ్రాంచెస్ అనేక అనమాట. వక్ఫ్ బోర్డు కావచ్చు, వక్ఫ్ కోర్టు కానీ అన్ని కోర్టులు కూడా ఈ రాష్ట్ర కర్నూలు కూడా వచ్చి ఉండేటివి కూడా. కానీ ఈరోజు ఇవి కూడా హెచ్ఆర్సీ ఇవి రెండు కూడా తరలించడం కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కాదు. అంతేకాదు ఈరోజు అనేక విషయాల్లో కూడా ఈరోజు కూడా మనకు చాలా తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతుంది. రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ రోజు 2014లో ఇలాగే కూటమి ప్రభుత్వం కూడా అధికారం లేకున్నప్పుడు కూడా కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా దానికి ఇక్కడంత ప్రాంతానికి కూడా తీసుకొని ఎక్కడ కానీ లేదు. ఆ రోజు మేమంతా కూడా పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఒక ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇక్కడ తీసుకొని వస్తే రాయలసీమలో ముఖ్యంగా అనంతపురానికి తీసుకొని రావాలని చెప్పి అన్నప్పుడు రాష్ట్రం విడిపోయిందని చెప్పి దాన్ని మంగళగిరికి కూడా మళ్ళీ తీసుకొని పోవడం ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా ఈ ప్రాంతానికి సీమకు కూడా తీవ్రమైన ద్రోహమే. ఇదే కదా అనేక నీటి కేటాయింపుల్లో కావచ్చు, కేవలం ఈ పొద్దు నీటి కేటాయింపులు అని చెప్పేసి ఆ రోజు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2096లో ఒక మారు కానీ 99లో కానీ అలాగా 3 మార్లు కూడా హంద్రీ నీవాకు పునాది రాయి వేశాడు కానీ ముందుకు కూడా పోయిన పరిస్థితి కూడా. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సీమకు అనేది కూడా కృష్ణా జలాల్లో హంద్రీ నీవా ద్వారా కూడా మళ్ళించి తీసుకొని రావడం కూడా 2012 నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్లే కూడా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కూడా పూర్తి సామర్థ్యంతో అంటే దాదాపుగా 3850 క్యూసెక్కుల నీళ్ళతో ఇవ్వకుండా కేవలం 3 పంపులు 4 పంపులు వచ్చేసి అక్కడ పట్టుసీమ అని చెప్పేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉండే పంపులు హంద్రీ నీవాకు ఉండే పంపులు కూడా అక్కడికి తరలించడం ఇవన్నీ కూడా ఆలస్యమయ్యేదానికి కూడా పెద్ద కారణాలు కూడా ఈరోజు ఇక్కడికి కూడా అంతే, ఇప్పటికి కూడా అంతే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మేమందరూ కూడా అభ్యర్థిస్తే 10,000 క్యూసెక్కులన్నా కూడా కృష్ణా జలాలు మళ్లించడానికి తీసుకొని రావడానికి హంద్రీ నీవా ద్వారా దాని సామర్థ్యాన్ని పెంచాలంటే 6,200 క్యూసెక్కులకు ఆ రోజు 2021లో అనుకున్నాను జీవో కూడా ఇచ్చేసి అన్నాడు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈరోజు మరొక మారు కూడా దాన్ని 2,200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్న హంద్రీ నీవా సామర్థ్యాన్ని 3,850కి మాత్రం వేస్తున్నారు. నేను గతంలో కూడా ఈ ఆర్థిక శాఖ మంత్రుల వారికి కానీ ప్రభుత్వానికి కూడా లేఖ కూడా రాయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి కూడా ప్రత్యేకంగా కూడా ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. 3,850 బదులు 6,200కైనా సామర్థ్యంతో కూడా కాలువను విస్తరించండి, భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికంతా ఉపయోగపడుతుంది. కేవలం 3,850తోనే ఉంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత మనకు నీరు తీసుకొని రావాలనే కాదు కాబట్టి ఒకటే పారే 6,200తో అయినా కూడా దాని సామర్థ్యాన్ని విస్తరించండి అంటే దానికి కూడా లేకుండా ఈరోజు మళ్ళీ కూడా 3,850కి మాత్రమే విస్తరించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ముందుకు పోయే అది కూడా పూర్తి కేటాయింపులు జరగలేదు ఈ బడ్జెట్లో. కేవలం అరకొర బడ్జెట్లో మాత్రం కేవలం 480 కోట్లు మాత్రమే ఈరోజు కూడా తీసుకొని రావడం కూడా జరిగింది. అలాగే అనేక రకాల ఈరోజు ఈ రాయలసీమకి అనేది కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా తిరుపతిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా ప్రత్యేకంగా ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రత్యేకంగా తీసుకోకుండా కోస్తా ప్రాంతానికి కూడా తరలించి కూడా ఆ రోజు కూడా చేయడం కూడా జరిగింది. ఇలాగ ప్రతి ఒక్క నుంచి కూడా రాయలసీమకి అనేది కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ద్రోహం కూడా చేస్తూ ఉంది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు కూడా రాయలసీమకు అనేకమైన కూడా తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సభ్యురాలు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి నాయకత్వంలో కూడా
కర్నూలులో కూడా ఒక తీర్మానం కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు కర్నూలుకు రావాలని చెప్పి కూడా తీర్మానం జరిగింది. ఈరోజు భాగస్వామ్యంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా. కానీ ఈరోజు వారు ఏమాత్రం మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంటే కూడా నోరు కూడా మెదపకుండా మౌనం పాటిస్తున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ చేసే ద్రోహం ఈ రాయలసీమకు. అందుకోసమే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు ముఖ్యంగా అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరొక మారు కూడా హైకోర్టుతో పాటు ఈరోజు ఎక్కడైతే తరలించాలని చెప్పి తీసుకొని పోతున్నారు లోకాయుక్త, హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా కర్నూలులోనే మళ్ళా యథాస్థానానికి కూడా తీసుకొని రావాలని చెప్పి. అటువంటి తీసుకొని రాకపోతే ఈ సీమ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం కూడా చేపడతారని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మరొక చీలకు కూడా ఏర్పడే కూడా అవకాశాలు ఉంటాయి. దానికి మార్గం మీరే సుగమం చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రహించాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డీసెంట్రలైజ్ వల్ల కూడా డీసెంట్రలైజ్ కావాలని చెప్పి ఈరోజు కూడా అంటున్నారు. డీసెంట్రలైజ్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఉపన్యాసాలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇస్తారు. డీసెంట్రలైజేషన్ భాగంగానే ఇవన్నీ కూడా అంటే అక్కడ పరిపాలనా రాజధాని కావచ్చు, లేకపోతే శాసన రాజధాని కానీ పేర్లు ఊరికే పెట్టిండొచ్చు, కానీ ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్లో భాగంగా కూడా మరొక మారు భవిష్యత్తులో ఈ రాష్ట్రం విడిపోకూడదని, ఇవన్నీ కూడా కలిసి ఉండాలని చెప్పేసి అన్ని ప్రాంతాలు, ఇవి కేవలం ప్రాంతాలే కాదు అన్ని జిల్లాలు కూడా ఈరోజు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి డీసెంట్రలైజ్లో ఇవన్నీ కూడా తీసుకొని రావడం. ఇక అంతేకాదు సచివాలయం తీసుకొని రావడం కూడా డీసెంట్రలైజ్లో భాగమైంచారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నీ అమరావతి ఒకటి అతను తెలుసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి లేకుంటే ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు. ఈరోజు కూడా తీసుకుని వచ్చేసేది కూడా పోలవరం ప్రాజెక్టు లేకపోతే రాజధాని అమరావతి మాత్రమే కాదు, అన్ని ప్రాంతాలు కూడా కలిసి ఉండేవి 13 కావచ్చు, ఈరోజు 26 జిల్లాలు కావచ్చు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలుపరిచినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది, కానీ లేకుంటే కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.